జగన్మోహన్ రెడ్డి గారి పాలన వచ్చి దాదాపు 3.5 సంవత్సరాలు దాటిపోయిందండి. ఈ 3.5 సంవత్సరాల పాలన మీద మీ అభిప్రాయం? ఇట్స్ వెరీ గుడ్ గవర్నమెంట్. ఐ లైక్ దిస్. ఎందువల్ల అంటారు? సంక్షేమ పథకాలు బాగా నచ్చిపోయినాయి. బాగా ఈ సంక్షేమ పథకాలు కొంతమందికి అందుతున్నాయి, కొంతమందికి అందట్లేదని ప్రతిపక్షాలు అంటున్నాయి. అందులో అవాస్తవం అది. ఎట్లంటే వాళ్ళ వైట్ కార్డుని బట్టి, వాళ్ళ ఆధార్ కార్డుని బట్టి, దాన్ని బట్టి ఉంటే నిష్పక్షపాతంగా ఇస్తున్నారు. ఈ వాలంటీర్ వ్యవస్థ వల్ల ఉపయోగం ఉందంటారండి? వాలంటీర్ డెఫినెట్లీ. ఏ వర్క్లు చేస్తున్నారండి వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత? వాలంటీర్ వచ్చినాకే మన యొక్క ఇది తగ్గిపోయింది. ఏంటి, ఈ పబ్లిక్ శ్రమ తగ్గింది. ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరగకుండా ఇంటికి వచ్చి సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. సో దాన్ని బట్టి ఇట్స్ వెరీ నైస్ గవర్నమెంట్. ఈ వాలంటీర్ వ్యవస్థలో సగం ఎక్కువ మందికి ఈ వైసీపీ వాళ్ళకి ఇచ్చామని చాలా అపోహలు ఉన్నాయండి. దాని మీద మీ క్లారిటీ? నాకైతే అట్లాంటి అపోహ అయితే లేదు. వాలంటీర్ వ్యవస్థ నిష్పక్షపాతంగా చేస్తుంది. ఈ ఇంటింటికి రేషన్ అని వ్యాన్లు ఇస్తున్నారు కానీ దానివల్ల ఉపయోగం ఉందంటారండి? చాలా ప్రాఫిట్. ముసలోళ్ళు ఉంటారు, చాలా ఇది హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళు వెళ్ళి రేషన్ తెచ్చుకోలేని స్థితి. అట్లాంటి వాళ్ళకి సౌలభ్యమే కాదు. ఈ కొంతమంది అంటున్నాం ఏంటంటే అండి, ఇప్పుడు రేషన్ డిపో దగ్గర మనం ఎప్పుడైనా వెళ్ళి తెచ్చుకోవచ్చు, ఈ వ్యాన్ అనేది వస్తున్నప్పుడు మేము ఉండట్లేదని కొంతమంది అంటున్నారండి. దాని మీద 1-2 సార్లు వస్తుంది కదా వ్యాన్, అప్పుడే తీసుకోవచ్చు. లేకుంటే రేషన్ దుకాణంలో కూడా ఇస్తున్నారు, అప్పుడు కూడా తెచ్చుకోవచ్చు కదా. మీ లోకల్ ఎమ్మెల్యే పనితీరు మీద మీ అభిప్రాయం? లోకల్ ఎమ్మెల్యే పనితీరు అంటే మాకు నచ్చలేదండి. ఎందువల్ల అంటారు అసలు? దేనికి? ఏం మేము ఇంతవరకు మా ఎమ్మెల్యే గారు వచ్చిన దాఖలా లేవు. మీ ఊర్లో చూస్తే ఎక్కువ మెజార్టీ వైసీపీకే ఉందని చెప్తున్నారు చాలామంది. ఈ మెజార్టీ ఊర్లోకే రాకుండా చూసుకుంటున్నారు అంటే డెఫినెట్గా మా ఓట్లన్నీ వైసీపీయే కదా, వచ్చినా రాపోయినా మేము వేస్తామన్న దృఢాభిప్రాయం. ఈ నెక్స్ట్ ఎలక్షన్ టికెట్ ఇచ్చే ఛాన్స్ ఉందంటారు? ఇచ్చినా వేస్తాం. అదేందో వైసీపీ గవర్నమెంట్ వేస్తాం. అది నేను పాలన మంచిగా చేస్తే ఇంకో ఛాన్స్ ఇస్తారు అని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారేమో ఒక ఛాన్స్ ఏంటి అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారేమో లాస్ట్ ఛాన్స్ అంటున్నారు. అసలు ఈ మూడిట్లో వచ్చే ఎన్నికల్లో అసలు ఏ ప్రభుత్వం గెలిచే అవకాశం ఉంది? అసలు ఎందుకు? వైసీపీ డెఫినెట్గా గెలుస్తుంది, కాకపోతే సీట్స్ ఏమైనా తగ్గుతాయేమో. అసలు జగన్మోహన్ రెడ్డి అన్నారు 175 అంటున్నారు కానీ కన్ఫామ్గా వస్తాయండి అవి? కన్ఫామ్గా అంటే మనం చెప్పలేము. ఒకవేళ ఈ జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తే ఏమైనా గవర్నమెంట్ ఫామ్ చేసే అధికారం ఉండేదా, లేకపోతే కొన్ని సీట్లు ఏమైనా వస్తే అవకాశం ఉండేదా? వాళ్ళకి కొన్ని సీట్లు వస్తాయి, రెండు కలిసి ఫామ్ చేస్తే తప్ప గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం పొరపాటున కూడా ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి దాదాపు 3 సంవత్సరాలు దాటిపోయింది. ఈ 3.5 సంవత్సరాల పాలన మీద మీ అభిప్రాయం? చాలా బాగుందండి. ఎందుకంటే జగన్ వచ్చిన కాంచి కూడా ఆయన అమ్మఒడని, చేయూతని ఇవన్నీ చెప్పాడు. వృద్ధాపించని వాళ్ళకి పెంచుతా అన్నాడు, క్రమేణా పెంచుకుంటూ వస్తున్నాడు. దాంట్లో ఆయన రాజీ పట్ల అన్నిట్లలో ముందుకు వెళ్తూనే ఉన్నాడు. ప్రజలు కూడా ఆయన వైపే మొగ్గు చూపిస్తారని మాకు ఆశగా ఉంది. నెక్స్ట్ కూడా ఈ సంక్షేమ పథకాలు మొత్తం అందుతున్నాయి అందరికీ? పక్కాగా అందుతున్నాయి. ఏమేమి అండి సంక్షేమ పథకాలు? ఏమేమి? మా అబ్బాయి కూడా అమ్మఒడి వచ్చింది. అబ్బాయి 2nd ఇయర్లో వచ్చింది. ఇప్పుడంటే ఇంజనీరు దాంట్లో చేస్తున్నాడు. మొన్న ఈ మధ్య చేతి కూడా వచ్చింది అబ్బాయికి, 10,000 రూపాయలు పడ్డాయి ఫీజు రింబర్స్మెంట్. ఈ వాలంటీర్ వ్యవస్థ పెట్టారు కదండి, ఈ వాలంటీర్ వ్యవస్థ వల్ల ఉపయోగం ఉందంటారు? చాలా ఉపయోగం. ఎందువల్ల? అసలు ఇంతకుముందు కార్డుకి వెళ్ళాలన్నా కానీ మేము తాలూకా కానీ అటు ఇటు వెళ్ళమనేవాళ్ళు. అక్కడ ఇబ్బంది పడేవాళ్ళం, చాలా రోజులు వెయిట్ చేసేవాళ్ళం, అయినా వచ్చేది కాదు. ఇప్పుడు వాలంటీర్ మనం చెప్పామనుకో, వాళ్ళు మీకేం అర్హతలు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయో చెప్పండి, దాన్ని బట్టి మేము రాసుకుంటాం అంటున్నారు. మాకు ఇదయ్యా, మాకు ఇంత, మా కరెంట్ బిల్లు ఎంత వచ్చేది అయ్యి అని చెబుతున్నాం. చక్కగా వాళ్ళు మాకు పాస్ చేస్తున్నారు వాలంటీర్. జగన్మోహన్ రెడ్డి గారేమో నా పాలన బాగుంటే ఇంకో ఛాన్స్ ఇస్తారు అంటారు. పవన్ కళ్యాణ్ గారేమో ఒక ఛాన్స్ ఏంటి అంటున్నారు. చంద్రబాబు గారేమో లాస్ట్ ఛాన్స్ అంటున్నారు. ఈ మూడిట్లో వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందండి? జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు సార్. ఎందుకంటే ఆయన ఏది అనకని చేయట్లేదుగా, ప్రజలు చేస్తాను వాగ్దానాలను చేసుకుంటూ వెళ్తున్నాడు. మళ్ళీ ప్రాజెక్టులు అనేది దాని మీద కూడా ఫైట్ చేస్తున్నాడు. పోలవరం కానీ అన్ని ఆయన ఇంతవరకు వెనకని చేయలే. ఎక్కడ ప్రజలకు ఉపయోగపడతాడని మళ్ళీ ఆయన గెలుతాడని మాకు పూర్తి నమ్మకం ఉంది. 170 స్థానాలు వస్తాయంటున్నారు కదా, వచ్చే ఛాన్స్ ఉంది?
అంటే కుప్పంలో కొడితే వచ్చుద్ది, ఆయన కొడితే ఇంకా మరి తిరగలేదుగా. ఒకవేళ ఈ చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తే ఏమైనా గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఉంది? గవర్నమెంట్ అయితే ఫామ్ చేస్తుందండి, కాకపోతే ఈ కొన్ని ఓట్లు ఈ సీట్లు తగ్గుతాయి.